మనకు ఒక పక్కన చూసుకుంటే విరాట్ కోహ్లీ టీ20స్కి అలాగే టెస్ట్ క్రికెట్కి కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. అయితే మరి ఈ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అతని రికార్డుల పరంపర అనేది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే నిన్న ఐసీసీ చూసుకుంటే ఓవరాల్గా టీ20 ఫార్మాట్లో మరి ర్యాంకింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మనకి విరాట్ కోహ్లీ రేటింగ్ పాయింట్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది అనమాట. అయితే మరి విరాట్ కోహ్లీ దీంట్లో చూసుకుంటే అంతకుముందు 897 పాయింట్స్తో ఉంటే నిన్న అప్డేట్ చేసిన తర్వాత ఏకంగా 907 పాయింట్స్తో అయితే ఉన్నాడు. సో మరి దీంతో ఓవరాల్గా 3 ఫార్మాట్లో అటువైపు టీ20, టెస్ట్ అలాగే ఓడిఎస్ 3 ఫార్మాట్లో కూడా మరి 900 అబోవ్ పాయింట్స్ సాధించిన ఏకైక ప్లేయర్గా ఒక వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి. సో అయితే మరి మనకి టీ20లో ఫస్ట్ 2 ప్లేస్లో కనుక మనం చూసుకుంటే 937 పాయింట్స్తో డేవిడ్ మలన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. మరి సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి 912 పాయింట్స్తో సూర్యకుమార్ యాదవ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ ఏకంగా 907 పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. మరి దాని తర్వాత ఓడిఎస్లో చూసుకుంటే ఓడిఎస్లో కూడా సేమ్ 907 పాయింట్స్తోనే ఉన్నాడు. దాని తర్వాత టెస్ట్లో వచ్చేసరికి 937 పాయింట్స్ అయితే ఉండడం జరిగింది. సో మరి ఓవరాల్గా చూసుకుంటే 3 ఫార్మాట్లో కూడా 900 అబోవ్ రేటింగ్ పాయింట్స్ని సాధించిన ఏకైక ప్లేయర్కి అయితే మరి ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి విరాట్ కోహ్లీ.